అందరికీ నమస్కారం. ఈ దప్పలం అందరూ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు నేను చేసే డిష్ వచ్చి కదంబ దప్పలం అండి. ఇది పప్పు లేకుండా ఓన్లీ కాయగూరలతోనే ముగిసిపోతుంది. చూడండి, ఇది 300 గ్రాముల ఇది గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, తర్వాత 4 వంకాయలు, కొంచెం క్యారెట్ ముక్కలు చూసారు కదా, ఒక 50 గ్రాముల క్యారెట్ ముక్కలు ఉంటాయి. ఆ తర్వాత బీన్స్ ముక్కలు, ఆ తర్వాత దోసకాయ, ఒక దోసకాయ, చిన్న దోసకాయ అండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి చేసుకుందామండి. చింతపండు, దీనిలోకి చింతపండు, తర్వాత బెల్లము, ఇంగువ, కొంచెం బియ్యపిండి, ఆ తర్వాత వచ్చి తాలింపులకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఆ తర్వాత వచ్చి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. వీటితో మనం దప్పలం తయారు చేసేసుకుందామండి. ఈ దప్పలం చేసుకొని కొంచెం ముద్దపప్పు తయారు చేసుకొని ఆవకాయ వేసుకున్నా బాగుంటుంది. ఈ దప్పలం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ఒక సూప్ లాగానే ఉంటుందండి, హెల్తీగా. ఆ తర్వాత వచ్చి ఇందులో బెండకాయలు వేసుకోవచ్చు, తర్వాత ఇంకా వేరే కూరగాయలు ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. బెండకాయలు, అంతకు మించి ఇంకేం వేసినా అంత బాగోదేమో అనిపిస్తుంది. ఆనపకాయ వేసుకోవచ్చు, బీరకాయలు, తర్వాత కాకరకాయలు అలాంటివి వేయకూడదండి. అందరికీ తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలు ఎవరైనా తయారు చేస్తే చెప్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టానండి. అంటే కుక్కర్ కాకపోయినా వేరే గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్ వేడయ్యాక కొంచెం వాటర్ వేసుకుందామండి. ఈ వాటర్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ వేసేస్తాను. వేసి బాగా మగ్గించుకుంటానండి. ఉన్నప్పుడే కరివేపాకు కూడా కొంచెం స్మెల్కి వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. వంకాయలు వచ్చి ఉడకపెట్టే ముందు కట్ చేసి పెట్టుకోవాలండి. ముందే కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి. ఇదిగోండి, వంకాయలు కూడా వేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సగం ఉల్లిపాయలు ఇప్పుడు ముందు సగం వేసేస్తాను. సగం ఉల్లిపాయలు కూడా వేసానండి. తర్వాత టమాటో ముక్కలు, ఒక పెద్ద టమాటో వేసుకున్నాను నేను. తర్వాత వచ్చి ఇదిగోండి కారం వేసుకున్నాను. కొంచెం కారం వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారు కదండి, అన్ని ముక్కలు వేసాను. ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఉప్పు వేయలేదు, వేస్తానండి కదా. అన్ని ముక్కలు వేసాను, కారం, పసుపు వేసాను, ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తానండి. తర్వాత సరిపోకపోతే వేసుకుందాము. ఈ మాత్రం వేసాను. తర్వాత సరిపోకపోతే వేస్తాను. ఈ మాత్రం వేసానండి. ఇప్పుడు ఒకసారి తిప్పి మళ్ళీ నీళ్లు పోద్దాం. చూసారు కదండి, కొంచెం ఒక ఉడికిన తర్వాత నీళ్లు మళ్ళీ పోసుకోవాలి. ఒకేసారి పోస్తే నీళ్ళు ఎక్కువైపోతే ఉడకదు. మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఒక పక్క అన్నం వండుతున్నాను. నేను ఈ అన్నం మార్చిన గంజి వస్తుంది కదండి, అది దీనిలో వేస్తాను. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అండి, ఈ చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక లెమన్ సైజు ఉన్న చింతపండు ముద్దని మంచిగా బాగా మ్యాష్ చేసి ఒక జ్యూస్లా తయారు చేసి పెట్టుకున్నాను. ఈ అన్నం వార్చిన గంజి ఉంది కదండి, నేను ఈ మాత్రం తీసుకున్నాను. ఇంకా కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాను ఎందుకంటే నేను పెట్టే దప్పలం కొంచెమేనండి, అందుకోసం. ఆ తర్వాత నేను పెట్టుకున్న 2 స్పూన్ల చూసారు కదండి, ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి. దీంట్లోనూ నీళ్లు కూడా పోసుకోవచ్చు, కానీ గంజి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, చింతపండు పులుసు, బియ్యం పిండి అన్నీ కలిసి తర్వాత థిక్నెస్ వస్తుంది.
అది ఒక సూప్ లాగాను ఉంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఆమ్లెట్తో కానీ వడియాలు, గుమ్మడి వడియాలు వాటితో చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఇలా తయారు చేసి పెట్టాను, గంజి బియ్యం పిండి కలిపి. నేను వంచిన గంజి అంతా పోస్తే ఈ గిన్నెడి కంటే కొంచెం తక్కువ వస్తుందండి, కానీ నేను కొంచెమే తీసుకున్నాను. ఇదిగోండి ముక్కలు ఉడికిపోతున్నాయి, ఇంకా బాగా కొంచెం ఉడకాలండి, కొంచెం 30 వంతు ఉడకాలి. వీటిని ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసి అప్పుడు చింతపండు పులుసు పోయాలి, లేకపోతే సరిగా ముక్కలు ఉడకవు ముందు చింతపండు పులుసు పోస్తే. ఇప్పుడు ముక్కలు ఉడికాయండి దీంట్లో. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసేస్తాను. ఇదిగోండి బెల్లం కూడా వేస్తున్నాను. జస్ట్ ఒక 20 గ్రాములు కూడా ఉండదండి, ఒక 15 గ్రాములు, కొంచెం ఒక గుప్పు చిన్న ఇవ్వలో ఇంత బెల్లం అండి. చూసారు కదా నేను బెల్లం పొడి వేసాను, చిన్న బెల్లం ముక్క. మీకు నచ్చితే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బియ్యం పిండిలో నుంచి థిక్నెస్ వస్తుంది కాబట్టి మరిగేసరికి మనకి బాగా థిక్ అయిపోతుంది. కొంచెం ఒక 1 గ్లాస్ యాడ్ చేశాను. ఇదిగోండి పెరుంగాయం వేసుకుంటున్నాను, అంటే ఇంగువ వేస్తున్నానండి దీంట్లోనూ. ఇంగువ కూడా వేసాను, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం ఎలా ఉన్నాయో చూసి మరిగించుకొని తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. ఉప్పు కారం చూసానండి కొంచెం తక్కువగా ఉంది, అది మళ్ళీ వేసాను. వేసి ఒకసారి టేస్ట్ చూసి తక్కువగా ఉంటే మళ్ళీ వేసాను. వేసిన తర్వాత కొత్తిమీర వేసి లాస్ట్గా కొంచెం మరగనివ్వాలండి, మరిగించాక తాలింపు పెట్టుకోవడమే. చూసారు కదా ఎలా పొంగొస్తుందో, మంచిగా బాగా కెరలాలండి అన్ని ముక్కలతోనూ. ఉప్పు, చింతపండు, బెల్లము, గంజినీళ్ళు, బియ్యం పిండి అన్నీ వేసాను కదండి, బాగా కెర్లితే మంచి టేస్ట్ వస్తుంది. పది మంది అయినా దీన్ని షేర్ చేసుకోవచ్చు చక్కగాను. ఇదిగోండి ఈ మాత్రం సరిపోతుంది, ఎక్కువ వేయద్దు. ఇదిగోండి 1 స్పూన్ సరిపోతుంది. నేను ఒకే 1 స్పూన్ నెయ్యి వేసాను, మీరు నూనె అయినా వేసుకోవచ్చు. ఆవాలు, మినప్పప్పు, ఇండియన్ జీరకం, కొంచెం ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మెంతులు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు కొంచెం, కొంచెం పెరుగు, పెరుంగాయం ఇప్పు కూడకూడదు, కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇందులో, కొంచెం ఇంగువ. పరమేశ్వరి అది ఇదిలో ఉత్తుంగా అదైతే భద్రమా అవుతుందో. చూసారు కదా దప్పడం రెడీ అయిపోయింది, కదంబ దప్పడం. ఇప్పుడు దీనిలో లాస్ట్లో
కొంచెం ఇంగువ వేసి మూత పెట్టేస్తానండి. అంతే, ఇంగువ వేసేసి మూత పెట్టేశానండి. అంతే, దప్పలం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.